నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు. చంద్రబాబు సమక్షంలో 21 సంస్థలతో ఒప్పందాలు. దళితులను చులకనగా చూస్తూ వారి ప్రాణాలను లెక్క చేయని నిరంకుశత్వం వైసీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు విమర్శ. లిక్కర్ స్కామ్ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. మండిపడ్డ వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి మరింత బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే కాకుండా ఆదివాసీల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మొత్తం 21 ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత కీలకమైనది ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్ సంస్థతో గిరిజన సహకార సంస్థ చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ఆర్గానిక్ అరకు కాఫీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసే బాధ్యతను టాటా స్వీకరించనుంది. ఇది అరకు కాఫీ ఖ్యాతిని కొత్త శిఖరాలకు చేర్చగలదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని, బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. సంపద సృష్టించి ఆ సంపద మళ్లీ పేదవాళ్లకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్లతో సమానంగా పేదవాళ్లు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా, ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ మారుమూల పాడేరులో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్లీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే, కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జీవోలు ఇవ్వడమే కాదు, హక్కులు ఇవ్వడమే కాదు, మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. అలాంటి కూడా జరిగింది. మళ్లీ ఒకటే ఆమె ఇస్తున్నా, నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా.
అదే మాదిరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. నాకు రెండు కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ల కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా దళితుల పట్ల వారి ధోరణి మారలేదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను చులకనగా చూస్తూ వారి ప్రాణాలను లెక్క చేయని నిరంకుశత్వం వైసీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇటీవల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు పవన్ అనే దళిత యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా దాడి వీడియో తీసి పవన్ తండ్రికి పంపించి పైశాచిక ఆనందం పొందడం అమానుషమని అన్నారు. వైసీపీ నాయకులు తమ చర్యల ద్వారా తాము తమ పార్టీ దళిత వ్యతిరేకమని నిరూపించుకున్నారని విమర్శించారు. అసలు వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంటే ఎందుకు అంత చులకన భావన? దళితుల యొక్క ప్రాణాలంటే లెక్కలేదా? దళితుల్ని ఎంత చిత్రహింసలు చేసినా చివరికి చంపేసినా వారికి దిక్కు లేదు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నటువంటి ఒక నిరంకుశ ధోరణితో వైసీపీ పార్టీ ఇటీవల చేస్తున్నటువంటి దాడులు, ముఖ్యంగా దళితులపై చేస్తున్నటువంటి దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. తన పార్టీ కార్యకర్త ఒక జూదరి, బెట్టింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే ఆయనను పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అదొక ప్రజా దర్బార్ లాగా, ప్రజా సమీకరణ లాగా, ఒక బహిరంగ వేదికలో జనాన్ని ఎలాగైతే ప్రజల్ని సమీకరిస్తారో ఆ రకంగా సమీకరించుకొని పోలీసు యొక్క నియమ నిబంధనలను కూడా కాలరాసి తన కారు కింద సింగయ్య పడిపోయి ఆయన తల మీద తన కారు వెళుతూ కూడా ఆయన గురించి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆయన చనిపోతే వాళ్ళ భార్యతో ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో ప్రజలందరూ కూడా గమనించారు. మరి నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి మరొక వ్యక్తితో కలిసి పవన్ అనేటువంటి దళితుడిని ఎంత విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టడం కాకుండా దాన్ని వీడియో తీశారు. వీడియో తీసి సాక్షాత్తు ఆ పవన్ తండ్రికి పంపించి ఒక పాశవిక ఆనందాన్ని పొందడం అనేటువంటిది ఈ సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హర్షించదు. గతంలో పరిపాలన ఉన్నప్పుడు 2019-24 మధ్యన దళితుల పట్ల, దళితుల మీద ఎట్లా దాడులు చేశారో మనం కళ్ళారా చూశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకరన్ గారిని హింసించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి దళిత అబ్బాయిని పోలీసులు వెంటాడి పోలీసుల చేత అతనికి ఈ చిత్రహింసలు చేసి అతను చనిపోయేటట్టు చేశారు. ఇసుక ధరను ప్రశ్నిస్తే వరప్రసాద్ని గుండె కొట్టించారు. అదేవిధంగా లిక్కర్ ధరల గురించి మాట్లాడితే ఓం ప్రతాప్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ రకంగా చెప్పాలంటే
వైసీపీ పాలనలోనూ దళితులపై దాడులు జరిగాయి. ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా వారికి ఎంత కండకావరం ఉంటే దళితుల పట్ల ఇంత విచక్షణ రహితంగా దాడులు జరుపుతారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. వైసీపీ పాలనలో దళితుల యొక్క హక్కులు, వారి చట్టాలని కాలరాశారు. వాళ్ళకున్నటువంటి 27 స్కీముల్ని రద్దు చేశారు. సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. దళితుల రాజధాని అయినటువంటి అమరావతి, ఎందుకంటే కూతవేట దూరంలో దాదాపుగా 15 ఎస్సీ నియోజకవర్గాలకి ఆనవాలుగా నిలిచినటువంటి అమరావతిని నాశనం చేశారు. ఈ రకంగా సప్లాన్ నిధులను దారి మళ్లించారు. దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దళితుల యొక్క జీవితాలని భగ్నం చేసేస్తే దళితులు ఈసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ అక్కస్తో ఈరోజు దళితుల పట్ల దాడులు జరుగుతున్నాయంటే ఇది దళిత సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో హర్షించదు. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు తరపున ఒకటే డిమాండ్, ఈ దమనకాండకు కారణభూతులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. వారి మీద పెట్టినటువంటి కేసులకు వారు సహకరించేటట్లు చేయాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నాయకులు చేసేటటువంటి పని. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజ నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. शास्त्रार्थं पुष्पं समर्पयामि। ओं प्रीतिपतिसमाजं प्रीतिपदाविक्रमः विष्णु गोपदाभ्यः ततो धर्मं धारयन् पादयोः पाद्यं समर्पयामि। दुर्गैव दुर्गं दुर्गैव प्रदेमहे एतामचिक्रमे सतत संमहित्वा प्रविष्टस्तवदस्तमयान् देशगोचस्तवरस्नामि आभो इष्टामयो भोस्तान भूत्यन्तनात्र महिरणा इत्यक्तसे यम सोतमोरसस्तस्य मायुतिहरः वस्तेरो मात्रः तस्मान्या भस्माना भगवानेव सोम वस्त्रयार्थं पुष्पं समर्पयामि। सोमस्नुषि गोविंद वैकुंठवास गरुड़वाहन गोविंद वाड़पल्लिवास श्री श्रीनिवास गोविंद गोविंद गोविंद। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.